ఓ మనిషి మంచితనాన్ని సహనాన్ని చేతగానితనంగా జమ కడితే చివరికి చావు తప్పదు. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందినది నల్లబూతుల సుజాత. ప్రస్తుత వయసు 40. ఈమె భర్త పేరు గోపాల్. వీరిద్దరికి 20 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ సుజాత గోపాల్ కి మేనకోడలు అవుతుంది. అంటే సుజాత గోపాల్ అక్క పార్వతమ్మ కూతురు అన్నమాట. పార్వతమ్మకి ఈ గోపాల్ సొంత తమ్ముడు. ఆమెకు పుట్టిన కూతురే ఈ సుజాత. ఇక సుజాత పుట్టగానే అక్క ఆమె కూతుర్ని తన తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంది. కారణం తన తమ్ముడు గోపాల్ చాలా మంచివాడని, కొంత ఇద్దరిలో వయసు తేడా ఉన్నప్పటికీ ఇద్దరి ఈడు జోడు బాగుంటుందని, తన కూతుర్ని తన తమ్ముడు కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడని భావించింది. పైగా పార్వతమ్మ కూడా గోపాల్ ఉంటున్న గ్రామంలోనే ఉంటూ ఉండటంతో కూతుర్ని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఎప్పుడు ఇద్దరు తన కళ్ళ ముందే ఉంటారని ఆరాటపడింది. అందుకే కూతురికి పెళ్లి వయసు రాగానే తమ్ముడిని సంప్రదించింది. నువ్వే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని తమ్ముడికి చెప్పింది. ఇక గోపాల్ కి కూడా సుజాత అంటే ఇష్టం ఉండటంతో అందుకు సరే అన్నాడు. మరో పక్క సుజాత కూడా పెళ్లికి ఒప్పుకుంది. దీంతో ఓ శుభముహూర్తాన ఇరు పెద్దలు కలిసి వీరికి పెళ్లి చేశారు. అలా ఇద్దరు దంపతులుగా మారి అదే ఊళ్ళో కాపురం పెట్టారు. గోపాల్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్ డ్రైవర్ గా పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు. సుజాత ఇంట్లోనే ఉండేది. పైగా తల్లి కూడా ఊళ్ళోనే ఉంటూ ఉండటంతో గోపాల్ డ్యూటీకి వెళ్లిపోగానే ఆమె తరచుగా తల్లి ఇంటికి వెళ్లేది. అయితే ఈ క్రమంలోనే సుజాతకు చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో పరిచయం ఏర్పడింది. ఈ బాబు మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం చేస్తూ ఉండగా సుజాతకు ఈ బాబు పరిచయం అయ్యాడు. గోపాల్ తనకున్న స్థలంలో సొంతగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. అందుకే అదే గ్రామంలో ఉంటున్న ఓ కాంట్రాక్టర్ ని సంప్రదించాడు. తనకు ఇల్లు కట్టించి ఇవ్వాలని, అందుకు ఎంత ఖర్చు అవుతుంది అని మొత్తం అడిగి ఫైనల్ చేసుకున్నాడు. అలా ఇంటి పని మొదలైంది. కూలీలంతా తన ఇంటి పని చేస్తున్నారు. ఇక వారితో ఈ బాబు కూడా ఉన్నాడు. మేస్త్రిగా భవన నిర్మాణ పని చేస్తూ ఉన్న బాబుతో గోపాల్ తరచుగా ఇంటి విషయాల గురించి మాట్లాడేవాడు. ఇక ఆ క్రమంలోనే ఈ సుజాతకు కూడా బాబు పరిచయమయ్యాడు. కూలీల కోసం టీ కాఫీలు తెచ్చేది ఈ సుజాత. ఇక అప్పుడే ఈ బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరు తరచుగా కలుస్తూ బయట తిరగటం మొదలు పెట్టారు. అంతేకాదు సుజాత ఇంటి పని వంక పెట్టుకొని ఎప్పుడు బాబునే అంటి పెట్టుకొని ఉండటం మొదలుపెట్టింది. దీంతో వీరి తీరుపై అందరికీ అనుమానం కలిగింది. ఎక్కడ చూసినా ఇద్దరు జంటగానే కనిపిస్తూ ఉండటంతో ఈ విషయం ఊరంతా గుప్పమంది. దీంతో మ్యాటర్ భర్తకి కూడా తెలిసిపోయింది. అందుకే భార్యని బాబుతో తిరగద్దని తిట్టాడు. కానీ సుజాత అప్పటికే బాబుతో కామ పోటీల్లో పోటీ పడుతూ ఉంది. మరి అందుకే కప్పు కొట్టేదాకా తిరిగి చూడనని బలంగా ఫిక్స్ అయ్యి భర్త మాటలను పట్టించుకోలేదు. ప్రియుడు మైకం నుండి బయటకు రాలేదు. పైగా పలుమార్లు భర్త గోపాల్ కి ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరికిపోయారు. దీంతో గోపాల్ విషయం అక్క పార్వతమ్మకు చెప్పాడు. నీ కూతురికి మంచి మాటలు చెప్పి దారిలో పెట్టు, నా మాట వినట్లేదన్నాడు. దీంతో పార్వతమ్మ కూడా కూతురికి అనేక విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. కానీ అప్పుడు కూడా సుజాత మారలేదు. 24 గంటలు ప్రియుడి ధ్యాసలోనే ఉంటూ పతిని పట్టించుకోవటం పూర్తిగా మానేసింది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఈ 2 ఏళ్లలో గోపాల్ భార్యకి పలుమార్లు ఆ బాబుతో తిరగద్దని చెప్పి చూశాడు, హెచ్చరించాడు కూడా. ఎన్నోసార్లు పంచాయతీలు కూడా పెట్టాడు. భార్యని, ఆమె ప్రియుడిని పంచాయతీలో నిలబెట్టి పంచాయతీ పెద్దలతో కూడా మారమని చెప్పించాడు. కానీ అప్పుడు కూడా ఈ ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. మేమిద్దరం కామం కోసమే పుట్టాం, ఆ కామం తీరే వరకు కలిసే ఉంటామంటూ ఇంకా రెచ్చిపోయారు. దీంతో భర్త భార్యని, బాబుని ఇంకా ఎక్కువగా మందలించడం మొదలుపెట్టాడు. దీంతో భార్య సుజాత తన భర్త తనని టార్చర్ చేస్తున్నాడంటూ గోపాల్ మీద కేసు పెట్టి అతన్ని జైలు పాలు చేసింది. ఆ టైంలో కూడా ఆమె ప్రియుణ్ణి వదలలేదు. గోపాల్ జైలు నుండి వచ్చాక కూడా ఆమె బాబుతో ఉండటం చూసి గోపాల్ తట్టుకోలేకపోయాడు. ఇన్నాళ్ళు నా మంచితనాన్ని సుజాత అలుసుగా తీసుకుంది అనుకున్నాడు. అందుకే తనంటే భార్యకు ఏంటో చూపించాలి అని ఓ రోజు రాత్రి ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా భార్య దగ్గరకు వెళ్లి, నీ ప్రియుడితో కాంటాక్ట్ లో ఉండొద్దు అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే పని చేస్తున్నావని నిలదీశాడు. దీంతో సుజాత కూడా గట్టిగా సమాధానం చెప్పటంతో ఇక సుజాత మారదని, ఆమెను చంపితేనే వీళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పడుతుందని ఆవేశంగా సుజాత పీక పట్టుకొని గొంతునులిమి చంపేశాడు. అప్పటికి రాత్రి 11 గంటలైంది. అలా భార్యను చంపాక ఆమె శవాన్ని ఓ మూటలో కట్టి దాన్ని బండిపై పెట్టుకొని ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్ళ పొదల దగ్గర ఉన్న గుంతలో ఆ మూటని పడేసి ఇంటికి వెళ్లిపోయాడు.
అలా తెల్లవారింది. ఊళ్ళోనే ఉన్న తల్లి కూతురికి ఫోన్ చేసింది. కూతురు ఫోన్ తీయకపోవటంతో ఆమె చూసుకొని చేస్తుందిలే, అయినా రోజు ఇంటికి వస్తుంది కదా అని సైలెంట్ అయింది. కానీ కూతురు కాల్ చేయలేదు, ఇంటికి రాలేదు. దీంతో పార్వతమ్మకి అనుమానం వచ్చి ఆమె వెంటనే కూతురు ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ సుజాత లేకపోవడంతో అల్లుణ్ణి తన కూతురు ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించింది. అయితే అందుకు గోపాల్ ఏమో నాకు తెలియదంటూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో తల్లి కూతురు కోసం వెతికింది. కానీ ఎక్కడ ఆమె జాడ దొరక్కపోవడంతో వెళ్లి తన కూతురు మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నా కూతురు నా అల్లుడు ఏమైందని అడిగితే నాకు తెలియదని చెప్తున్నాడంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గోపాల్ ని అదుపులోకి తీసుకుని విచారించగా తనే సుజాతని చంపినట్లుగా ఒప్పుకున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సుజాతకు నీ ప్రియుడితో తిరగద్దని చెప్పినా ఆమె మారలేదని, అందుకే విసుగొచ్చి ఆమెను చంపి శవాన్ని ముళ్ల పొదల దగ్గర ఉన్న గుంతలో పడేశానన్నాడు గోపాల్. దీంతో పోలీసులు ఆ ముళ్ల పొదల దగ్గరకు చేరుకొని అక్కడ ఉన్న గుంతలో సుజాత శవాన్ని గుర్తించారు. అయితే అప్పటికే సుజాత శవం దాదాపుగా కుళ్ళిపోవటంతో శవం బయటకు తీసే వీలు లేక అక్కడే పంచనామా పూర్తి చేశారు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు గోపాల్ ని అరెస్టు చేశారు. అక్రమ సంబంధం మోసుతో అందమైన జీవితాన్ని సర్వనాశనం చేసుకుని చివరికి తన ప్రాణాన్ని కోల్పోయింది సుజాత. అక్రమ సంబంధాలు చేటెత్తేస్తాయని తెలిసినా వాటిపై ఉన్న మోసుతో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తప్పటడుగు వేసి తప్పుల మీద తప్పులు చేసి చివరికి నేరస్తులుగా మిగిలిపోవటమో లేక ప్రాణాలు కోల్పోవటమో చేస్తున్నారు. ఉన్న జీవితంతో తృప్తి పడితే ఏ సమస్య ఉండదు. లేని దాని కోసం అత్యాశకు పోతే ఉన్న జీవితం కూడా ఊడిపోతుంది. ప్రేమగా చూసుకునే భర్త మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంది సుజాత. అతని ప్రేమను గుర్తించకపోగా అతని మంచితనాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పుల మీద తప్పులు చేసి చివరికి తన తప్పుకే బలైంది. తమ్ముడికి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుంటుందని అక్క ఆశపడి పెళ్లి చేసింది. కానీ కూతురు తప్పటడుగు వేసి తన తమ్ముడి చేతిలోనే ప్రాణాలు కోల్పోవటంతో ఆ తల్లి దాన్ని భరించలేకపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.